साईनाथ तेरे हजारों हाथ, साईनाथ तेरे। కాపర్డే అనే భక్తుడు ప్రతిరోజు ద్వారకామాయికి వెళ్ళేవారు. ప్రతిరోజు ద్వారకామాయిలో బాబాను దర్శించుకునేవాడు. ఆయన తన డైరీలో జనవరి 17, 1912లో రాసుకునే విషయాన్ని, సాయిబాబా యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఆయన రాసిన విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సాయిబాబా తమ మోమును మృదు మధుర దరహాసాలు లిఖిస్తూ చూపారు. అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడడం కోసం ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా పడి ఉండవచ్చు. నేను పారవశ్యంతో పిచ్చివాడిలా అలా చూస్తూ ఉండిపోయాను. ఈ విధంగా రాసుకున్నారు కాపర్దే తన డైరీలో. కాకాజీ వైద్యని సప్తశృంగి దేవత సాయిబాబాను దర్శించమని చెబితే అతడు సాయి దర్శనం చేసుకున్నాడు. ఆయన చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి. మనోచాంచల్యం వినాశనమైంది దర్శనంతోనే. సాయి కాకాజీ వైద్య ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇదే సాయి రూప దర్శన ఫలమని ఆయనకు తెలిసింది. సాయిబాబా స్వయంగా పలికిన పలుకుల్ని ఈరోజు ఈ సందర్భంగా విందాం. అత్యంత ఆనందకరమైన నా స్వరూపాన్ని తెలుసుకోవాలి, దానినే నిత్యము ధ్యానించాలి, లేదా నా సగుణ సాకార రూపాన్ని గుర్తు తెచ్చుకొని నఖశిఖ పర్యంతం నన్ను రాత్రింబవళ్ళు మనసులో పెట్టుకోవాలి. సాయినాథుని మృదు మధుర మందహాసవదనాన్ని చూస్తుంటే బ్రహ్మానందంతో తనువెల్లా పరవశిస్తుంది. అట్టి మధురానుభూతి అందరికీ సాయి ప్రసాదించుగాక. సాయినాథ్ మహారాజ్కి జై. నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నీ నామ